ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. అనుదిన వాగ్దానం వస్తున్న మన జీసస్ ప్రెజెన్స్ అనే ఈ ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఈ వాగ్దానాన్ని అనేక మందికి పంపించండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము నిర్గమకాండము 15వ అధ్యాయము 25వ వచనము. అతడు యెహోవాకు మొరపెట్టెను, అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నీ జీవితమును ఉద్దేశించి, నీ భవిష్యత్తును ఉద్దేశించి ఈ వాగ్దానము నీకు ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలీయులు ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు కటిక చేదు, ఆ నీళ్లు తాగలేకపోయారన్నమాట. చేదు, అందుకనే ఆ ప్రాంతానికి మారా చేదు అనే పేరు పెట్టబడింది. ఎప్పుడైతే వాళ్ళు అలసిపోయి 3 దినాలు ప్రయాణం చేసి వచ్చిన తర్వాత వాళ్ళు త్రాగడానికి నీళ్లు లేవో, అప్పుడు వాళ్ళందరూ మోషే మీద సణుక్కున్నారు. అయితే మోషే మాత్రం దేవునికి మొర పెట్టాడట. చూడండి, ప్రార్థన చేయడం అనేది వేరు, మొర పెట్టడం అనేది వేరు. మోషే అన్నాడు, అయ్యా మమ్మల్ని కనికరించు, ఈ నీళ్ళైతే ఉన్నాయి కానీ తాగడానికి బాలేదయ్యా, పరిస్థితి ఇలా ఉందయ్యా అని మొరపెట్టినప్పుడు అద్భుతంగా దేవుడు ఏం చేశారండి, ఒక చెట్టును చూపించారు. గమనించండి, అక్కడ ఆ ఇబ్బంది ఉందని, వాళ్ళు అక్కడికి వస్తారని దేవుడు ముందుగానే అక్కడ ఒక మార్గాన్ని, ఒక సొల్యూషన్ అనేది ఒక చెట్టు రూపంలో దేవుడు పెట్టుంచారు. ఎప్పుడైతే మోషే గారు మొరపెట్టారో దేవుడు ఆ పరిష్కారాన్ని ఒక చెట్టుని అక్కడ చూపించారనమాట. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు కూడా నీ జీవితంలో నువ్వు అనొచ్చు, అయ్యా నా కుటుంబము, నా బిడ్డలు, నా ఆర్థిక పరిస్థితులు, ఇదిగో వ్యాపారము, పలానా ఎన్నో చెప్పొచ్చు. నేను అంటున్నాను సేవకునుగా, మొరపెట్టే విధంగా నీవు ఉంటే గనక, ఏదో ప్రార్థన చెయ్యాలనిపించి ఏదో చేయడం అలా కాదు. మొరపెడితే గనక నీ సమస్యలకి నీ పక్కనే దేవుడు జవాబు ఆల్రెడీ పెట్టేసి ఉంచారు ఆయన. హల్లెలూయా. వాళ్ళందరూ కూడా సనుక్కున్నారట, మోషే మాత్రం మొరపెట్టాడట. ఈరోజు ఎంతోమంది క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు, మేము దేవుణ్ణి నమ్ముకున్నాం అయినా మాకు జరగలేదు, మేము బాప్తీసం తీసుకున్నాం అయినా ఇది అది అని చెప్పి ఎన్నో అంటారు. కానీ మోషే వలె నీవు నమ్మకస్తునిగా, నమ్మకస్తురాలుగా ఉండి మొరపెడితే గనక ఖచ్చితంగా దేవుడు నీకు జవాబిస్తారు. దేవుడికి తెలుసండి. కానీ ఇశ్రాయేలీయులు ఏం చేశారట, ఆ సమయంలో మొరపెట్టడం మానేసి సణుక్కున్నారట. ఈరోజు నువ్వు అనుకుంటున్నావా, నా జీవితంలో ఇంకా అలా అవ్వలేదు, ఇలా అవ్వలేదు, ఇది పూర్తి అవ్వలేదు, అది పూర్తి అవ్వలేదు అనుకుంటున్నావా? సనగొద్దు, మొరపెట్టు, ప్రార్థన చేయి, తప్పకుండా దేవుడు సహాయం చేస్తారు. ఎంత గొప్ప వాగ్దానం దేవుడు ఈరోజు నీకు ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? నీ పరిస్థితి ఏంటో దేవునికి తెలుసు. నువ్వు దేవుని గురించి బాధపడుతున్నావో, నలగొట్టబడుతున్నావో, భయపడుతున్నావో దేవునికి తెలుసు. అందుకనే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ ఎక్కడ చేదు ఆ నీరుని గొప్పగా మార్చడానికి, మధురంగా మార్చడానికి ఒక చెట్టుని దేవుడు సిద్ధపరిచి ఉంచినట్టుగా ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీ జీవితంలో కలిగిన చేదు, నీ జీవితంలో ఉన్న, నీ కుటుంబంలో ఉన్న చేదు, అది పోగొట్టడానికి దేవుడు ఆల్రెడీ జవాబు సిద్ధపరిచుంచారు. ఈ వాగ్దానం విన్న తర్వాత ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. దేవా, ఆ రోజు ఆ నీళ్లను మధురంగా మార్చి వాళ్ళకి త్రాగనిచ్చావు కదా, వాళ్ళ దప్పిక తీర్చావు కదా, ఇదిగో ఈరోజు ఇది నా దప్పిక, ఇది కూడా తీర్చయ్యా, ఈ చేదు పరిస్థితి మధురంగా మార్చయ్యా అని ఈ వాగ్దానం ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చేయగలిగితే, దైవ సేవకునిగా చెప్తున్నాను, ఖచ్చితంగా ఈరోజు నీ జీవితంలో పెను మార్పులు కలుగుతాయి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తుతులు. ఎంతమంది బిడ్డల జీవితంలో ప్రభువా ఈరోజు చేదైన పరిస్థితి ఉందో, ఆ చేదుని ఈరోజు తొలగించి దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.